కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో సైబర్ మోసం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉన్న శ్రీనివాస్ లక్షల రూపాయలు మోసపోయిన ఘటన వెలుగు చూసింది. కొత్త ఏటీఎం కార్డు కోసం బ్యాంకుకు వెళ్లడంతో శ్రీనివాస్కు పలు సూచనలు చేశారు బ్యాంక్ అధికారులు. దీంతో గోడపై ఉన్న నెంబర్కు ఫోన్ చేసి కంప్లైంట్ చేశాడు. మరునాడు ఉదయం అదే నెంబర్ నుంచి ఫోన్ రావడంతో ఓటీపీ చెప్పాడు. దీంతో 9,97,000 అకౌంట్లో నుంచి మాయమవ్వడంతో తల బాదుకుంటున్నాడు బాధితుడు. బ్యాంక్ అధికారులకు వెళ్లి విషయాన్ని చెప్పడంతో అధికారులు నీళ్లు మింగుతున్నారు. ఇప్పుడు గోడపై ఉన్న నెంబర్ కూడా లేదు. దీంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఆంధ్ర బ్యాంక్లో నాకు ఏటీఎం కార్డు ఏంటంటే కొత్త కార్డు అప్లై చేసుకుంటే ఏటీఎం కార్డు కడిగేది సార్ అంటే ఆ గోడకు నెంబర్ ఉంది బాబు, ఆ నెంబర్ పెట్టుకొని పోమంచి అందులో క్యాషియర్ చెప్పింది. చెప్పినాక సరే అంటే ఇంటికి వెళ్ళాక మళ్ళీ 2 గంటలకు ఫోన్ చేసారు. 2 గంటలకు ఫోన్ చేసి పక్క పండి పిల్లలు లేరు, ఆ రోజు రాలేదు. రాకపోతే మా ఇంటి దగ్గర పిల్లలతో ఆయన ఆ నెంబరు 2 గంటలకు వచ్చింది. అదే నెంబర్ బ్యాంక్ నెంబర్ వచ్చింది. బ్యాంక్ నెంబర్ వస్తే అదే నెంబర్ అని మాట్లాడినా. అయితే హిందీలో మాట్లాడితే నాకు హిందీ రాదు, ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఇంగ్లీష్ రాదని చెప్పిన. ఒక 2 ముచ్చట్లు నాకు కొద్దిగా అర్థమైంది హిందీలో. మరి ఏటీఎం కార్డుకి వెళ్ళి అప్లై కర్రీ అని రావు అన్న అన్నాక తీసుకుపోయి మా పిల్లలకి మా ఇంటి పక్కన పిల్లలకి ఇచ్చినాక ఇంగ్లీష్తో మాట్లాడింది. మీరు ఏటీఎం కార్డుకి కొత్త కార్డుకి అప్లై చేసినామన్నాక ఇది ఎక్కువ అడ్రస్ అంట చెప్పినాం. నమ్మలేకొండ గ్రామం, కొన్నిమేల మండలం, జగిత్యాల జిల్లా అని చెప్పినాం. ముత్యాల శ్రీనేనా అని అన్నాడు. ముత్యాల శ్రీనే అన్నాను. ముత్యాల ఆలయ నేను అన్నాడు. బాబు పేరు ఆలయ అని చెప్పినాక సరే అన్నాడు. అది పాతది కట్ అయిపోయింది, కొత్త కార్డు కోసం అప్లై చేసుకున్నారు కదా, కొత్త కార్డు కోసం ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పు అన్నాడు. ఓటీపీ చెప్పు అన్నాక చెప్పినాక